భారతదేశ మార్కెట్లోకి కైనెటిక్ కంపెనీ వాళ్ళు కొత్త స్కూటర్ వేరియంట్ తీసుకొచ్చారు. ఈలోనా ప్రైమ్ అన్నమాట. ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఈలోనాకి ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈ పర్టికులర్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ప్రైసింగ్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ అయితే మనకి ఈ ఈలోనా సంబంధించిన ప్రైమ్ వేరియంట్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. కొంచెం స్టైలింగ్ పరంగా స్టిక్కరింగ్స్ లో కొంచెం డిఫరెన్స్ చేయించాలి. విండ్ షీల్డ్ కూడా పైన అయితే ఆఫర్ చేస్తున్నారు. మేజర్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా కైనెటిక్ ఈలోనా స్కూటర్ ఏదైతే ఉందో మనకి స్పాక్ వీల్స్ ఇచ్చారు, ఇప్పుడు ఎల్లో వీల్స్ అయితే ఇస్తున్నారు అనమాట. 16 ఇంచ్ టైర్స్ అయితే ఇస్తున్నారు. సో ప్రీవియస్ గా ఇచ్చిన దాంట్లో టైర్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. 16 ఇంచ్ టైర్స్, అలానే ఇది కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ లభిస్తుంది. ముందు వైపు ఎల్ఈడి లైటింగ్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మేజర్ టెక్నికల్ స్పెక్స్ చూసినట్లయితే 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చెప్తున్నారు. అది కూడా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. 140 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్తున్నారు. 140 అంటే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. 2.3 కిలోమీటర్ కెపాసిటీ. మేబీ వీళ్ళు మల్టిపుల్ వేరియంట్స్ ఆఫర్ చేసి ఉండొచ్చు, అందుకనే 140 కిలోమీటర్ పైన స్టార్ లాంటిది పెట్టారనమాట. ఛార్జింగ్ టైం వచ్చి 4 అవర్స్ అని చెప్తున్నారు. పేలోడ్ కెపాసిటీ 150 kgs వరకు అయితే చెప్తున్నారు. ఇక స్కూటర్ లో మనకి మేజర్ పాయింట్స్ హైలైట్ చేస్తే డైనమిక్ కలర్డ్ క్లస్టర్ అని చెప్తున్నారు. అంటే రియల్ రేంజ్ ప్రెడిక్టర్ తో అయితే డైనమిక్ కలర్డ్ క్లస్టర్ అయితే ఇస్తున్నారు. ఏరో విండ్ షీల్డ్ కానివ్వండి, మల్టీ డైమెన్షనల్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇస్తున్నారు. మెటల్ బాడీ కూడా కొంచెం స్టైలిష్ డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్తున్నారు. క్యారింగ్ స్పేస్ కూడా పెంచారు అనమాట. క్యారింగ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. మీకు ప్రీవియస్ గా కూడా కైనెటిక్ ఈలోనా అని కానీ గుర్తొచ్చేది 2-in-1 స్కూటర్. అదో అటు ప్యాసింజర్ సెగ్మెంట్ కింద వాడుకోవచ్చు, కార్గో రిలేటెడ్ కూడా వాడుకోవచ్చు. దాని తగ్గట్టు కార్గో స్పేస్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ స్కూటర్ తో పాటు అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 82,490 రూపాయలకి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద 5 years పాటు వారంటీ అని చెప్తున్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది డిఫాల్ట్ గా ఇస్తున్న వారంటీనా లేకపోతే ఎక్స్టెండెడ్ రేంజ్ వారంటీ అనేది ఇంకా క్లారిటీ అయితే వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ లో అయితే నాకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనిపించలేదండి. వి ఆల్ స్పెసిఫికేషన్స్ వెళ్ళాలనుకోండి. యాక్చువల్లీ ఇది ఇంకొక వేరియంట్ అనమాట. బట్ వీళ్ళ బ్రౌచర్ లో మాత్రం మెన్షన్ చేయడం అయితే డైరెక్ట్ 5 years అని వారంటీ అయితే మాత్రం చూపిస్తున్నారు. మీకు ఇందా స్టార్టింగ్ లేదు చెప్పాను 120 to 140 అని, యాక్చువల్ గా 110 to 140 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్తున్నారు అనమాట. సో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలానే వీళ్ళు ఇంకొక పాయింట్ ఏమైనా హైలైట్ చేస్తున్నారంటే 100 to 110 cc రేంజ్ లో ఉండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు అనమాట. స్కూటర్ కూడా మీరు 5 గంటల్లో ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనే పాయింట్ కూడా చెప్తున్నారు. సో కలర్స్ పరంగా రెడ్, బ్లూ, నెక్స్ట్ ఎల్లో, గ్రీన్, బ్లాక్ కలర్స్ లో అయితే మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. సో బుకింగ్ అమౌంట్ వచ్చి 500 రూపీస్ పే చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మనకి తెలుగు రాష్ట్రాల పరంగా చూసినట్లయితే కైనెటిక్ సంబంధించిన షోరూమ్స్ అయితే అందుబాటులో అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఇది మన కైనెటిక్ సంబంధించిన కొత్త వేరియంట్ డీటెయిల్స్. అలానే కైనెటిక్ గురించి ఈలోనాలోనే మల్టిపుల్ వేరియంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్పిన వేరియంట్ ఏదైతే ఉందో ఒక వేరియంటే, మనకి X3 ప్రైమ్ కాకుండా ఈలోనా X2 అనే ఒక వేరియంట్ కూడా ఉంది. ఒకవేళ X2 వేరియంట్ చూసుకున్నట్లయితే 2 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 110 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇది వచ్చి 69,990 రూపాయలకి ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 4 గంటల్లోనే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఈలోనా X3 అనమాట. ఇది వచ్చి 72,490 రూపాయలు అని చెప్తున్నారు. 120 కిలోమీటర్ రేంజ్, 2.3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. ఇందులో కూడా మనకి 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ చెప్తున్నారు. అని ఈలోనా X3 గో అనే ఇంకొక వేరియంట్ ఉంది. ఇందులో కూడా 110 కిలోమీటర్ రేంజ్, బట్ ప్రైస్ చూస్తే 69,990 రూపాయలు అనమాట. అలానే ఈలోనా X3 ప్లస్ అనే వేరియంట్ 72,490 రూపాయలకి 110 కిలోమీటర్ రేంజ్ తీస్తున్నారు. ఇలా మల్టిపుల్ వేరియంట్స్ అనేది ఈ లోనాలోనే ఇన్ని వేరియంట్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో మీకు ఇప్పుడు దాకా చెప్పిన వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ గా ఉన్న వేరియంట్స్ అన్నిటిలో కూడా మోస్ట్లీ మనకి స్పాక్ వీల్స్ లాంటివి అయితే ఆఫర్ చేసేవారు అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకి అలాయ్ వీల్స్ తో ట్యూబ్లెస్ టైర్స్ అయితే స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొన్ని ఈవెన్ బ్యాజింగ్ పరంగా కూడా కొంచెం డిజైన్ అయితే కొత్తగా అనిపిస్తుంది. స్కూటర్స్ పరంగా వేరే మోడల్స్ కూడా అయితే కైనెటిక్ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. జూలు అనే ఒక స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చి 104 కిలోమీటర్ రేంజ్ తో 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 2.27 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5 గంటలు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఈ స్కూటర్ కాస్త ఆంపియర్ సంబంధించిన రియల్ గా కనిపిస్తుంది. ఇది సో మనకి ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్, ఆటో కట్ ఆఫ్ చార్జర్, 3 రైడింగ్ మోడ్స్, సైడ్ స్టాండ్ సెన్సర్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఈ స్కూటర్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో మనకి 10 inch ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. 5 గంటలు ఈ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మరొక వేరియంట్ జింగ్ వేరియంట్ అనమాట. ఇనిషియల్ గా ఇది నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో వచ్చింది, బట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ మోడల్ లో కూడా కైనెటిక్ జింగ్ బిగ్ బి అనే ఒక పేరుతో ఈ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. కైనెటిక్ జింగ్ బిగ్ బి ఏదైతే ఉందో 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 100 కిలోమీటర్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 75,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అని చెప్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో మనకి 3 గంటలు ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట.
హై స్పీడ్ వేరియంట్ అనుకుంటున్నాం కానీ బట్ ఇక్కడ నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ కింద అయితే మెన్షన్ చేశారన్నమాట. ఇందులో మనకి 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 70 కిలోమీటర్ రేంజ్ తో జింగ్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే కైనెటిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ అలానే రిజిస్ట్రేషన్ మోడల్ లో మనకి లోడర్ సెగ్మెంట్ కింద ఈలోన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మోస్ట్లీ ఆ 5 ఇయర్స్ వారంటీ అయితే మాత్రం ఎక్స్టెండెడ్ వారంటీ గా నాకు అర్థమవుతుంది. చెక్ చేసుకుంటే మాత్రం నాకు బై డిఫాల్ట్ గా అయితే 5 ఇయర్స్ వారంటీ అయితే కనిపించలేదు. ఇది కైనెటిక్స్ లోనే సంబంధించిన కొత్త వేరియంట్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.